ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో 2వ వసంతోత్సవం. సుగంధ పరిమళ ద్రవ్యాలలో జానకీరాముల దివ్య సోయగం. పటిష్ట కార్యాచరణతో సీతారాముల కళ్యాణానికి సన్నాహాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ అదనపు ఈవో పరిశీలనలు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చ, దిశానిర్దేశం. హనుమంత వాహన సేవలో పరంధాముని అభయప్రదానం. ఒంటిమిట్ట కోదండరామాలయంలో వేడుకగా ఊంజల్ సేవ. అంగరంగ వైభవంగా అప్పన్న కళ్యాణోత్సవం. సింహాచలం క్షేత్రంలో వరాహ నృసింహుని ఉత్సవ సోయగ. జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం సీతారాములకు 2వ వసంతోత్సవాన్ని పరిమళ భరితంగా నిర్వహించారు. ప్రతి ఏటా వసంత ఋతువులో స్వామివారికి ఉపశమన కైంకర్యంగా వసంతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ముగిసిన అనంతరం అలసి సొలసిన సీతారాములకు 2వ వసంతోత్సవం పేరిట స్నపనాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆలయంలోని మహాముఖ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై సేవాకాలం ఆస్థానం సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసికు పాలి కల్పవేషము. గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసికు పాలి కల్పవేషము. సీతాదేవి పాలిటి చింతామణిదడు ఈతడు దాసుల పాలిటి పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణిదడు. ఇక ఉత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించి కుంకుమ పువ్వు, గంధంను శ్రీసూక్తంతో అభిమంత్రించి స్వామివారికి సమర్పించారు. ఆపై తళిగ నివేదన చేశారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ జానకీరాములను సేవించారు.
ఆ తర్వాత ఆలయంలోని మహామండపంలో శ్రీ కోదండరామునికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపారు. అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం ఒంటిమిట్ట క్షేత్రంలో పర్యటించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. వేలాదిగా స్వామి అమ్మవార్ల కళ్యాణానికి వీక్షించడానికి వచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం జరిగే కళ్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొననుండటంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఒంటిమిట్ట క్షేత్రంలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా ఆలయ సమీపంలోని అతిథి గృహానికి చేరుకుని అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వసతి గదులను పరిశీలించి స్వల్ప మార్పులను సూచించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ బస చేస్తుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుండాలని సూచించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి చేరుకుని ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకురానుండటంతో ఎక్కడికెక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి అనే అంశాలపై అధికారులు అర్చకులతో చర్చించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకుని గ్యాలరీలను పరిశీలించారు. ఒక్కో గ్యాలరీలో ఎంతమంది భక్తులు ఉండవచ్చు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కళ్యాణ వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ కళ్యాణోత్సవం 11వ తారీఖు జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని విభాగాలు కూడా చాలా కోఆర్డినేషన్ తోటి చాలా చక్కగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మీ అందరూ ఇప్పటికే చూస్తున్నారు, అన్ని విభాగాలు కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసాయి. ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ కాడ నుంచి, అలానే స్టేజ్ డెకరేషన్ కాడ నుంచి, ఫ్లవర్ డెకరేషన్ కాడ నుంచి, అన్నప్రసాద ఏర్పాట్లు కాడ నుంచి, అలానే తిరుపతి లడ్డూ ప్రసాద డిస్ట్రిబ్యూషన్ కాడ నుంచి, అలానే వచ్చే దాదాపు 50 నుంచి 70,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అన్ని స్టాండ్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు కూడా ఒక గమనిక, అందరూ కూడా టీటీడీ వాళ్ళు చెప్పే, పోలీసులు చెప్పే, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పే నియమ నిబంధనలు పాటించి అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేస్తూ తమకు కేటాయించిన వివిధ స్టాండ్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికి కావాల్సిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తొందరపడి వాళ్ళు ఒకరి మీద ఒకరు పట్టం కానీ లేకపోతే తోసుకోవటం కానీ అలా వాళ్ళకు అందకుండా ఉండదు అనే భయపడాల్సిన పని ఏముంది. చాలా వరకు ఎక్సెస్గా బఫర్గా పెట్టుకొని లాస్ట్ భక్తుడి వరకు కూడా అన్ని సేవలు కూడా అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా దీన్ని దిగ్విజయంతంగా చేయాలని కోరుకుంటున్నాము. టీటీడీ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగ అధిపతులు కూడా ఇక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ తోటి కానీ మిగతా విభాగాలతో కూడా ఎప్పటికప్పుడే కోఆర్డినేట్ చేస్తూ చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను ఈవో గారు కూడా వచ్చారు, ఈరోజు నేను కూడా వచ్చాను, అలానే రేపు చైర్మన్ గారు కూడా వస్తున్నారు. అందరం కూడా ఎప్పటికప్పుడే జేఈఓ గారు కూడా ఇక్కడే ఉండి నిరంతరంగా 24 అవర్స్ మానిటర్ చేస్తూ అన్ని వాటిని మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది.
సో మీ అందరూ కూడా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు రావటం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ప్రియ భక్త హనుమాన్ వాహన సేవలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు భక్తులకు అభయప్రదానం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయం సంధ్య వేళలో వర్ణశోభిత పుష్ప తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన హనుమంత వాహనంపై సుందర శోభితంగా అలంకార భూషితులైన రామయ్య తండ్రిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. కలవోయేతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవోయేతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే ఖరదూషణాదులను. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేశామని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్లు వెల్లడించారు. బుధవారం ఒంటిమిట్టలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి ఒంటిమిట్ట కోదండరాముడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుండటంతో అందుకు తగిన విధంగా ఆలయంలో భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకున్న అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి జేఈఓ వి వీరబ్రహ్మంతో పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సమున్నతమైన ఏర్పాట్లు చేశామని, అధికార యంత్రాంగానికి సహకరించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించాలని సూచించారు. పదకొండవ తారీఖున శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా కళ్యాణం సాయంకాలం 6:30 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. మనం సుమారుగా 50,000 నుంచి 60,000 వరకు భక్తులు హాజరవుతారని చెప్పేసి అంచనాతోటి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. సో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ మొత్తం ప్రాంగణాన్ని అంతటినీ కూడా 147
క్లస్టర్స్గా డివైడ్ చేసి మనం ఒక్కొక్క క్లస్టర్లోనూ 500 నుంచి 600 మంది ప్రజలు భక్తులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే వారికి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ, వైద్యపరమైనటువంటి సౌకర్యం కానీ, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ఇమీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ని కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే దానికి తగినటువంటి ట్రాఫిక్ మేనేజ్మెంటు బందోబస్తు అంతా కూడా ఎస్పీ గారు పరిశీలనలో జరుగుతూ ఉంది. సో వీ విల్ గివ్ ద బెస్ట్ టు ఆల్ ద ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు రానుండటం, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు చేశామని వెల్లడించారు. శ్రీరామ కళ్యాణం సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భక్తులకు కానీ, విఐపీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందితో ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏరియా డామినేషన్స్ ఉన్నాయి, రోప్ పార్టీస్ ఉన్నాయి, బీడీ టీమ్ చెకింగ్స్ ఉన్నాయి, రూట్ డైవర్షన్స్ ఉన్నాయి, చెక్ పోస్టులు కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్స్ 3 ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, డ్రోన్స్ దాదాపు 150 సీసీ కెమెరాలు, ఒక 10 వరకు డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని నిఘా పెట్టడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. 150 మ్యాన్ ప్యాక్స్ ఇలాంటివన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టాండ్ బై ఫోర్స్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అందించడానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీఓ శివప్రసాద్, ఏఈఓ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్య అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. శ్రీ కోదండరామస్వామి వారు యోగలక్ష్మి నృసింహుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సంధ్యా సమయంలో ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో యోగలక్ష్మి నృసింహునిగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి దేవేరి పుండరీకవల్లి అమ్మవారికి ఈ ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. తర్వాత అమ్మవారి సన్నిధి ఎదుట ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన ఊంజల సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు.
కళ్యాణోత్సవంలో అప్పన్న దివ్య భవ్య వైభవ దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహుని ఆలయంలో స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుగా కళ్యాణ వేదికను రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అందమైన సుందర అలంకరణలతో నవ్య శోభతో కాంతులేనుతూ ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ వేదికపై వెంచేపు చేసిన అర్చకులు సకల రాజ సమున్నత లాంఛనాదులతో శాస్త్ర సంప్రదాయానుసారం కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో అప్పన్న కళ్యాణ వైభవాన్ని వీక్షించి ధన్యులయ్యారు. పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం వేదమంత్రోచ్చరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణ రామయ్యకు పట్టాభిషిక్త రామచంద్రమూర్తికి సకల సంపదలు, అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుతూ నాడు త్రేతాయుగంలో బ్రహ్మాది దేవతలు ఆశీర్వదించగా నేడు ఇల భద్రగిరిపై పండితులు వేదాశీర్వచనం మంగళకరంగా అందజేశారు. ఈ సందర్భంగా బేడా మండపంలో కళ్యాణ రామచంద్రమూర్తిని సీతమ్మ లక్ష్మణ స్వామివార్ల సహితంగా ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు ముందుగా ఆగమ సంప్రదాయానుసారం సకల ఉపచార క్రతువులను నిర్వహించారు. ఆపై పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం పండితులకు తాంబూలాది సత్కారాలను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ కామాక్షి సమేత కరకంఠేశ్వరుడు రథోత్సవంలో భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. నగరి పట్టణంలో భక్తుల కొంగు బంగారంగా కొలువు తీరిన శ్రీ కరకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో
పంగుణోత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 7వ రోజున పసిడి కాంతుల రథంపై విహరిస్తూ పార్వతీ పరమేశ్వరులు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సుందర శోభితంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి వారిని అర్చకులు పుష్పశోభితంగా అలంకరించిన స్వర్ణ రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం రమణీయంగా జరిగింది. హరహర మహాదేవ స్మరణలు చేస్తూ భక్తులు రథాన్ని లాగి ఆది దంపతుల సేవలో తరించారు. ఊరేగింపు ఉత్సవంలో కోలాట ప్రదర్శనలు, దేవతా వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున స్వామివారికి శేషవాహన సేవ జరిగింది. అర్చకులు దగదగాయమానంగా మెరిసే బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అదేవిధంగా నెల్లూరు వేదాయపాలెంలోని శ్రీ త్యాగరాజ స్వామివారి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరాముని హనుమంత వాహన సేవ పురవీధులలో కమనీయంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయ వార్షిక పట్టాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ్ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని చక్కటి అలంకరణలతో కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం రామయ్య తండ్రికి కిరీట ధారణ జరిపి పట్టాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి హంసవాహన సేవలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తులను హంసవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాల నడుమ హంసవాహన సేవ జరిగింది. అదేవిధంగా చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రియ భక్త హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. నాగవల్లి దళాలు, చామంతులతో అష్టోత్తర శతనామార్చన జరిపి పురవీధులలో హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ కనుల పండుగ జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని బంగారు రత్నాభరణాలతో సుందరంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు జయ శ్రీరామ్ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శేషవాహన సేవ శుభాయమానంగా సాగింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ సీతారాములను సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. అందంగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక కళ్యాణోత్సవాలలో 108 జంటలు పాల్గొని కళ్యాణ బంధంతో ఒక్కటయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో అష్టలక్ష్ములకు లక్ష కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు కుంకుమను ప్రసాదంగా అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.